హాయ్ ఫ్రెండ్స్, మేము అరకు రీచ్ అయ్యాం. అరకులో డే 1 ట్రిప్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. బర్త్డే పార్టీ ఈవినింగ్ కాబట్టి ఈలోపు అరకు చూద్దామని మా హస్బెండ్ చెప్పడంతో మేము 1200కి క్యాబ్ బుక్ చేసుకున్నాము. అరకులో 6 ప్లేసెస్ చూపిస్తా అన్నారు. ఇది అరకు డే 1 ట్రిప్ అంట. సో అరకులో ఆ 6 ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అరకులో ఎటు చూసినా కొండలు, నీలి ఆకాశం, పెద్ద పెద్ద చెట్లు, ఎటు చూసినా పచ్చదనంతో చూడడానికి అరకు చాలా కలర్ఫుల్గా ఉంది. మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ చాపరాయి వాటర్ ఫాల్. మార్నింగ్ 11:30కి చాపరాయి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. ఈ వాటర్ ఫాల్ ఎంట్రన్స్ టికెట్ నాకు మా హస్బెండ్కి 100 రూపీస్ అయింది. మా హస్బెండ్ ముందే చెప్పారు ఫ్రెష్ అయ్యాక అన్ని ప్లేసెస్ విజిట్ చేద్దామని. కానీ మా అమ్మాయి అరకు వచ్చాం కదా, ఈ 2 days వాటర్ ఫాల్లోనే స్నానం చేద్దాం అంది. వాటర్ ఫాల్లో స్నానం చేద్దామని చాలా ఆశపడ్డాను, కానీ నాకు ఈ వాటర్ ఫాల్ చూసాక స్నానం చేయాలనిపించలేదు. వాటర్ ఫాల్కి వెళ్తున్నాము, చాలాసేపు ఆడుకోవచ్చు అనుకున్నాను, కానీ నాకు ఈ వాటర్ ఫాల్ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇది ఈ వాటర్ ఫాల్కి పక్కనే ఉన్న మరో గేట్. ఈ వాటర్ ఫాల్ మాకెవ్వరికి అంత సాటిస్ఫై అవ్వలేదు. మేము సెకండ్ విజిట్ చేసిన ప్లేస్ అరకు పైనరీ. నేను మా హస్బెండ్ బయటే ఉన్నాము. పిల్లలిద్దరూ లోపలికి వెళ్ళి విజిట్ చేశారు. ఎందుకంటే పైనరీ లోపల ఎలా ఉంటుందో బయటకు చాలా క్లియర్గా కనబడుతుంది. నేను మా పిల్లలకి చెప్పాను లోపల ఎలా ఉంటుందో బయట చాలా క్లియర్గా కనబడుతుంది. బట్ మా పిల్లలు వినలేదు. లోపలికి వెళ్ళి పైనరీ మొత్తం చూసి వచ్చారు. ఈ ప్లేస్ కూడా నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే బయట నుండి చూసినప్పుడు అరకు పైనరీ ఎలా కనిపించిందో లోపలికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది. ఎటువైపు వెళ్ళి చూసినా ఒకేలా ఉండడంతో బయటికి వచ్చి కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యాను. అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పరుగు మూవీ షూట్ ఇక్కడే జరిగిందంట. అదేనండి, మంచులో హీరో హీరోయిన్ని చూడడం, కలవడం, ఆ సీన్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారంట. అరకు పైనరీ నుండి స్టార్ట్ అయ్యేసరికి టైం 1 అయింది. లంచ్ టైం అవ్వడంతో ట్రైబల్ మ్యూజియంకి దగ్గరలో ఉన్న హోటల్లో బ్యాంబూ బిర్యానీ తిని అక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. అరకులో బ్యాంబూ బిర్యానీ తినడం మర్చిపోకండి. అరకు పైనరీ తర్వాత మేము విజిట్ చేసిన ప్లేస్ ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ ఎంట్రీ టికెట్ నాకు మా హస్బెండ్కి 120 రూపీస్ అయింది. ఈ డే 1 ట్రిప్లో నాకు నచ్చిన మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ట్రైబల్ మ్యూజియం. ఎందుకంటే ఈ మ్యూజియంలో ట్రైబల్స్ యొక్క కల్చర్, వాళ్ళ విధానం చాలా చక్కగా చూపించారు. ఇక్కడ మేము చాలాసేపు ఆడుకున్నాము. ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఈ ట్రైబల్ మ్యూజియం నాకు చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ ఉండే ట్రైబల్స్ యొక్క కల్చర్ చాలా వివరంగా బొమ్మల రూపంలో చూపించారు. ట్రైబల్స్ యూజ్ చేసే వస్తువులు, వంట సామాగ్రి, రచ్చబండ విధానం, పసరు వైద్యం చేసే విధానం, ఫార్మింగ్, వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందో ఇవన్నీ బొమ్మల రూపంలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ట్రైబల్ మ్యూజియంలోనే గిఫ్ట్ ఆర్టికల్స్ను పర్చేజ్ చేస్తున్నారు. ఇతర యాక్టివిటీస్ కూడా ఈ మ్యూజియంలో అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీగా కాదు, మనీ ఛార్జ్ చేస్తారు. ట్రైబల్ మ్యూజియం తర్వాత విజిట్ చేసిన ప్లేస్ కాఫీ మ్యూజియం. ట్రైబల్ మ్యూజియం పక్క వీధిలో అనగా కొన్ని అడుగుల దూరంలో కాఫీ మ్యూజియం ఉంది. ఎంట్రీ టికెట్ నాకు మా హస్బెండ్కి 40 రూపీస్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు. క్యాబ్ డ్రైవర్ ముందే చెప్పారు కాఫీ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఈ మ్యూజియంను విజిట్ చేయండి అని, లేదా స్కిప్ చేయండి అని. కానీ ఆయన చూపిస్తానన్న 6 ప్లేసెస్లో ఈ కాఫీ మ్యూజియం కూడా ఒకటి. ఇక్కడ కాఫీ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మ్యూజియంలోనే పిల్లలు ఆడుకోవడానికి మినీ బైక్ రైడింగ్ కూడా ఉంది. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ మ్యూజియంలో గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్ 2 ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ షాపింగ్ కూడా చేయవచ్చు. నేను చెప్పేది కాఫీ మ్యూజియం లోపల మాత్రమే.
మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. పిల్లలకు నచ్చే వన్ అండ్ ఓన్లీ ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. పిల్లలతో వెళ్ళే వాళ్ళకు నేను ఇచ్చే వార్న్ ఏమిటంటే మీ వాలెట్ ఫుల్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ పిల్లలు అట్రాక్ట్ అయ్యే మినీ ఎగ్జిబిషన్లా అనిపించింది. చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే పద్మావతి గార్డెన్ ఉంది. దీనినే బొటానికల్ గార్డెన్ అని పిలుస్తారు. మా పిల్లలు చాలాసేపు ప్యారెట్తో ఆడుకున్నారు. ఇక్కడ మినీ ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది. మొత్తం ఈ గార్డెన్ను చూపించడానికి నేను మా పిల్లలు ఈ గార్డెన్ మొత్తం చుట్టేసి చాలా ఎంజాయ్ చేసాం. ఈ పద్మావతి గార్డెన్ను బొటానికల్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఈ గార్డెన్కి ఎంట్రీ టికెట్ నాకు మా హస్బెండ్కి 120 రూపీస్ అయింది. ప్రకృతిని ఇష్టపడే వారికి ఈ గార్డెన్ ఎంతగానో నచ్చుతుంది. అందుకనేమో నాకు నచ్చింది. నేను చూడని ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఈ గార్డెన్లో ఉన్నాయి. ఇక్కడి మట్టి వాసన చాలా బాగుంది. ఈ ప్లేస్ మా అమ్మకి ఎంతో బాగా నచ్చేసింది. ఈ గార్డెన్ మొత్తం తిరగడానికి ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది. ఈ గార్డెన్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే ఇది ఒక పార్క్ అని. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. అచ్చం పార్క్ లాగే. మా హస్బెండ్కి మా రిలేటివ్స్ ఇప్పటికే చాలాసార్లు కాల్ చేశారు త్వరగా రమ్మని. మేము బయట రూమ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. అరకులో రూమ్కి 800 నుంచి ఛార్జ్ చేస్తున్నారు. సీజన్లో ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారంట. సో మేము వెళ్ళి రెడీ అయ్యేసరికి పార్టీ టైం అవుతుంది. ఈ గార్డెన్ నుండి బయటకు వచ్చిన తర్వాత టైం 5 అయింది. అందుకే టీ స్టాల్ కనిపించడంతో టీ తాగి కార్ ఎక్కేసాం. ఇక్కడ టీ చాలా బాగుంది. ఈచ్ టీ 10 రూపాయలు మాత్రమే. ఈవినింగ్ 5 o'clockకి అరకులో డే 1 ట్రిప్ ఫినిష్ అయింది. అరకులో డే 2 ట్రిప్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.